ఈ రోజు మన ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ జస్ట్ 5 మినిట్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. కొంచెం స్వీట్నెస్తో పాటు ఇంకొంచెం రెగ్యులర్గా మనం ఏదైతే దోశ ప్రిపేర్ చేసుకుంటామో ఆ టేస్ట్ అనేది వస్తుంది. పచ్చడి కూడా అవసరం లేకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా జస్ట్ దోశనే మనం అప్పటికప్పుడు వేసుకొని ఏ పచ్చడి అవసరం లేకుండా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో 5 మినిట్స్ ఇన్స్టెంట్ దోశ తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఫాస్ట్గా సింపుల్గా 5 మినిట్స్లో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో కొంచెం స్వీట్నెస్తో పాటు ఇంకొంచెం రెగ్యులర్ దోశ టేస్ట్ మాదిరిగా ఈ దోశ ఉండబోతుంది. చాలా స్పెషల్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ దోశ రెసిపీ. 5 మినిట్స్ ఇన్స్టెంట్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను షుగరు, 1/2 స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల రెగ్యులర్గా మనం దోశ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ యొక్క ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అండ్ కొంచెం స్వీట్నెస్, కొంచెం మనం రెగ్యులర్ దోశ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీరు ఉప్పు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. డైరెక్ట్గానే మీకు ఎటువంటి పచ్చడి లేకుండా ఎస్పెషల్గా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి రెగ్యులర్ దోశ ఫ్లేవర్ వస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అందులో కూడా మనం ఇప్పుడు 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నందుకు మనం రెగ్యులర్గా ఏదైతే పచ్చడితో తీసుకుంటామో అట్లా పచ్చడి అవసరం లేకుండానే మనం దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా ఎటువంటి పచ్చడి లేకుండా డైరెక్ట్గానే మనం తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా మనం దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బెటర్ ఎగ్ బీటర్ ఉంటే కనుక మీరు దాన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మనం బీట్ చేయొచ్చు. అండ్ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా తవ్వ హీట్ అయిన తర్వాత దోశ మనం ఏ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా 2 సైడ్స్ మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేయండి. బెటర్ నెయ్యి అప్లై చేస్తే కనుక మనము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెయ్యి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న విటమిన్స్ మన బాడీలో మంచిగా అబ్జర్వ్ కావడానికి ఈ నెయ్యి అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇట్లా మీరు దోశ ఏదన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ బదులు నెయ్యి యూజ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దోశది అందులో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల అడిషనల్ ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా బాగా ఈజీగా వెళ్తుందన్నమాట. దోశ అనేది ఎక్కడ స్టిక్ కాలేదు. సో ఈ విధంగా మంచిగా మనం ఈ బ్యాటర్తోనే జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ. ఈ సైడ్ కూడా మంచిగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈక్వల్గా సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా దోశ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇది ఇవాళ వీడియో ఇన్స్టెంట్ 5 మినిట్ దోశ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.